హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయితే కనుక మీకు స్వీట్ షాప్ కన్నా ఇంకా టేస్టీగా రిబ్బన్ పకోడీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇవి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. కరకరలాడుతూ నూనె ఎక్కువ పీల్చకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఈ పకోడీ చేసుకోవడం కోసం నేను మామూలు కొన్న బియ్యం పిండే వాడుతున్నానండి. 3 కప్పులు, మీకు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, 3 కప్పులు బియ్యం పిండి తీసుకుని దీనికి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుని మిక్సీలో మెత్తగా పౌడర్లా చేసుకుని, ఆ పౌడర్ ఒకవేళ మీకు ఏదైనా పలుకులు ఉన్నాయంటే కనుక జల్లించి వేసుకోండి. 3 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పప్పు పిండి వేసుకుని కొంచెంగా ఉప్పు, అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కొంచెంగా వాము ఇలా చేతిలో నలుపుకుని వేసుకుంటే కనుక స్మెల్ బాగుంటుంది. ఈరోజు ఎండుకారంతో చేద్దామండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా డిఫరెంట్గా వస్తుంది రెడ్గా. అందుకని 1 టీ స్పూను ఎండుకారం, అలాగే 1 టేబుల్ స్పూను రూమ్ టెంపరేచర్ బటర్. సాఫ్ట్గా ఉండాలి బటరు, ఫ్రిడ్జ్లో తీసి వేయొద్దు, సరిగ్గా రావు మనకి. ఈ బటర్ కూడా వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టి మనం ఇలా బాగా మిక్స్ చేస్తుంటే కనుక మనకి బటరు పిండి అంతా కలిసి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యి మనకి ఈ రిబ్బన్ పకోడీ చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం నీళ్ళు ఒకేసారి పోసేయద్దు, ఇలా కొంచెంగా నీళ్లు పోసుకుంటూ నిదానంగా చిక్కడాల పిండి కలుపుకుంటే కనుక మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. మనము పుట్నాల పప్పు పిండి వేస్తున్నాం కదా, అందుకని మనకి జిగురు కూడా సరిపోతుంది. వేడి నీళ్ళు ఏం కలపక్కర్లేదు, నార్మల్ నీళ్లతోనే నిదానంగా చపాతీ పిండిలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. అది మాత్రం చూసుకోండి, మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉన్నా సరిగ్గా రావు, మరీ పల్చగా ఉన్నా కూడా మనకి ఎక్కువ టైం ఉడికి టేస్ట్ పోగోదు రిబ్బన్ పకోడీ. ఇదిగోండి ఇలాగా చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటే కనుక మనకి కరెక్ట్గా వస్తాయి పకోడీ. ఇప్పుడు చెక్కిడాల గిద్దలో ఈ రిబ్బన్ పకోడీ ప్లేట్ తీసుకుని చెక్కిడాల గిద్దలో వేసి, మీకు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా రాసి దీన్ని పిండితో నింపి ఈ చెక్కిడాల గిద్దని రెడీ చేసుకుందాము. ఇంతలో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ అనేది మీడియం హీట్ ఆయిల్లోనే చేసుకోవాలండి, అప్పుడే మనకి నూనె పీల్చుకోదు, అలాగే కరెక్ట్గా వస్తాయి ఇవి. మీడియం హీట్ ఆయిల్లోకి మనం ఇదిగోండి ఇలాగా చెక్కిడాల గిద్దతో తిప్పుతూ ఉంటే కనుక మనకి రిబ్బన్ పకోడీ ఆయిల్లో పడుతూ ఉంటుంది. మీరు తీసుకున్న ఆయిల్ మూకుడిని బట్టి ఎంత వేసుకోవాలి అనేది చూడండి. నేనైతే 3/4 వేసాను చెక్కిడాల గిద్దలోది, ఎందుకంటే నాది కొంచెం పెద్దది చెక్కిడాల గిద్ద. మీరు చూసుకుని వేసుకోండి, హాఫ్ ఫుల్లా అలా అనేది మీరే. ఇలాగ 2-3 నిమిషాలు ఫ్రై అయినాక ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఆయిల్ మాత్రం మీడియం హీట్ ఆయిల్, అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలోనే ఉండాలి, అప్పుడే మనకి ఇవి కరెక్ట్గా వస్తాయి. మీరు ఫ్లేమ్ తగ్గించారంటే కనుక నూనె అంతా పీల్చేసుకుని టేస్ట్ పోగవండి పకోడీవి. ఇలాగ ఫ్రై అయ్యి మనకి ఆయిల్ బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి చూసారు, ఉడుకు కూడా ఆగిపోయింది. ఇప్పుడు తీసుకుంటే సరిపోతుంది. లైట్ కలర్ ఉన్నప్పుడే తీయండి, మరీ డార్క్గా ఉన్నప్పుడు తీయద్దు, టేస్ట్ బాగోదు. ఇలా తీసుకున్నాక మిగిలిన పిండిని కూడా మనం రిబ్బన్ పకోడీ ఇలాగ ఆయిల్లో వేసుకుందాము. జిగురు మాత్రం సరిపోతుందండి, మనం వేరే ఏమీ కలపక్కర్లేదు ఇందులోకి. ఇలాగ 2-3 నిమిషాలు ఫ్రై అయినాక ఒకవైపు తిప్పుకుని ఇంకోవైపు కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇదిగోండి ఇప్పుడు ఉడకంతా ఆగిపోయింది, బబుల్స్ కూడా ఆగిపోయినాయి కదా. ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఇంకా తీసుకుని ఇలాగ ఒక స్ట్రైనర్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాక సర్వ్ చేసుకుంటే మన టేస్టీ రిబ్బన్ పకోడీ రెడీ అండి. ఇవి స్వీట్ షాప్లో కన్నా ఇంకా బాగుంటాయి టేస్ట్. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కదా, నెల రోజులు నిల్వ ఉన్నా కూడా టేస్ట్ చేంజ్ అవ్వదు, అలాగే స్మెల్ కూడా రాదండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.